హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొన్ని అద్భుతమైన గ్యాజెట్స్ తీసుకొచ్చాను. మరి ఆ గ్యాజెట్ చూసిన తర్వాత నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. ఒక పేపర్ని ఒక మిషన్లో పెడితే ఆటోమేటిక్గా అది ఒక నోట్ రూపంలో ప్రింట్ అవి మనకు బయటకు వస్తుంది. నిజంగా మీరు చూసారంటే నమ్మలేరు. అలాంటి గ్యాజెట్స్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. మరి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. మరి మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. సైక్లింగ్ రోబోట్. ఫ్రెండ్స్, రోబోట్స్ రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతున్నాయి, ఎంత ఇంటెలిజెన్స్గా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మనిషి చేసే ప్రతి పని కూడా రోబోట్స్ అయితే ఈ రోజుల్లో చేసేస్తున్నాయి. మరి అలాగే ఒక సైక్లింగ్ రోబోట్ని అయితే చూసేయండి. ఈ రోబోట్ సైకిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా ఫ్రీగా సైకిల్ ఎలా అయితే ఒక హ్యూమన్ బీయింగ్స్ సైకిల్ తొక్కుతారో అదేవిధంగా ఈ రోబోట్ కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది. స్పెషల్ టెక్నాలజీ యూస్ చేసి దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. ప్రోగ్రామింగ్ ద్వారా ఈ సైక్లింగ్ రోబోట్ని అయితే చేశారు. యాక్చువల్గా మనకి మనిషి ఒక సైకిల్ నేర్చుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. కానీ అదే రోబోట్ ఆ సైకిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంత బాగా వెళ్తుందో మీరే చూడొచ్చు వీడియోలో. చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ దీనికోసం స్పెషల్గా సైకిల్ కూడా తయారు చేశారు. ఈ సైకిల్ కూడా చాలా బాగుంటుంది. దీని వెనక ఉన్న బ్యాక్ ప్యాక్లోనే ప్రోగ్రామింగ్ సంబంధించి డివైస్ అంతా ఉంటుంది. యాంటీనా సిగ్నల్ కోసం. ఒక ప్రోగ్రామింగ్ ఒక లొకేషన్ సెట్ చేశారంటే ఆ లొకేషన్కి ఈ సైకిల్ రోబోట్ ఈజీగా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ రోబోట్ కాళ్ళ మీద నిలబడి సైకిల్తో పాటు ఫ్యాన్స్కి హాయ్ చెప్తుంది. ఓవరాల్గా ఈ రోబోట్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేయండి ఈ మినీ ల్యాప్టాప్. ఈ మినీ ల్యాప్టాప్ స్పెషల్గా స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ చాలా చిన్నదిగా ఉంటుంది. జస్ట్ 8 ఇంచ్ స్క్రీన్ అయితే ఈ ల్యాప్టాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ల్యాప్టాప్ స్క్రీన్ మనకి 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. మీరు ఈజీగా ఎలా కావాలితే అలా మీరు రొటేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఒక ట్యాబ్లా కూడా ఈ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కీబోర్డ్ కూడా చాలా బాగుంటుంది. మంచి స్పెషల్గా ఇవ్వడం జరిగింది. మీరు సరదాగా మూవీస్ చూడడం కోసం లేదంటే డైలీ టాస్క్ చేసుకోవడం కోసం మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెవీ గేమ్స్ అయితే ఆడడానికి ఉండదు, కానీ నార్మల్ గేమ్స్ కూడా ఈ ల్యాప్టాప్లో మీరు ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మరి ఈ ల్యాప్టాప్ స్పెషల్గా స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశారు కాబట్టి స్టూడెంట్స్కి కావాల్సిన ఈ ల్యాప్టాప్ మీరు డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు స్పెషల్ డిస్కౌంట్తో పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కూలింగ్ రేడియేటర్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మన స్మార్ట్ ఫోన్ ఎంత పవర్ఫుల్ అయిపోతున్నాయంటే మనకి పెద్ద పెద్ద పీసీలో ఆడుకునే గేమ్స్ అన్నీ మన మొబైల్లోనే ఆడుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందో అదేవిధంగా మన స్మార్ట్ ఫోన్ పవర్ఫుల్ అయిపోతుంది. మన ఫోన్లోనే పెద్ద పెద్ద గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నాం. లైక్ ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి గేమ్స్ అన్నీ మన స్మార్ట్ ఫోన్లోనే మనం ఆడుకుంటున్నాం. మరి అదే స్మార్ట్ ఫోన్ మనం ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటే లైక్ 1 or 2 hours గేమ్స్ ఆడుతూ ఉంటే ఏ స్మార్ట్ ఫోన్ అయినా కామన్గా హీట్ అవుతుంది. ఆ హీట్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఒకటి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్కి కూల్ అవ్వడానికి ఈ కూలింగ్ రేడియేటర్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడినప్పుడు ఈ కూలింగ్ రేడియేటర్ ఆన్ చేసుకుంటే ఈజీగా మీ స్మార్ట్ ఫోన్ హీట్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు కూడా ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటుంటే ఈ ప్రోడక్ట్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చూసేద్దాం మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మనీ ప్రింటింగ్ పేపర్ మిషన్ కోసం. మరి ఈ ప్రింటింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. యాక్చువల్గా దీంట్లో 2 రోలర్స్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆ సీక్రెట్ అయితే మీకు చెప్పేస్తున్నా. ఫస్ట్ మీరు ఒక నోట్ తీసుకుని ఒరిజినల్ నోట్ లైక్ 10 రూపీస్ నోట్ కానీ 100 రూపీస్ నోట్ కానీ తీసుకుని ఈ మిషన్లో పెట్టి బాటంలో ఉన్న రోలర్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నోట్ అనేది ఆ మిషన్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు కనిపించదు. మీరు ఈ మిషన్ మీ ఫ్రెండ్ దగ్గర తీసుకువెళ్ళి ఏదో ఒక వైట్ పేపర్ తీసుకురమ్మని ఆ పేపర్ ఆ మిషన్లో పెడితే మీరు పైన ఉన్న రోలర్ను రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వైట్ పేపర్ లోపలికి వెళ్ళిపోయి మీరు ముందు పెట్టిన నోట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ పేపర్
వెళ్ళి నోట్లా ప్రింట్ అవి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మిషన్ అయితే మ్యాజికల్ ప్రోడక్ట్లా మనకైతే పనిచేస్తుంది. సో చాలా బాగుంటుంది. మన ఫ్రెండ్స్తో సరదాగా ఆడుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లైటర్. ఫ్రెండ్స్, ఈ లైటర్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ లైటర్ ఎక్కువగా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది. అండ్ సింపుల్గా చిన్న చిన్న ఐటమ్స్ని క్యారీ చేసే వాళ్ళకి, అంటే ఎక్కువగా చిన్న చిన్న ఐటమ్స్ని ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్గా ఇది ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ టైప్లో ఉంటుంది. సో మీరు ఈజీగా లైటర్లా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో ఉన్న గ్యాస్ కంప్లీట్ అయిపోతే మీరు మళ్ళీ రీఫిల్ చేసుకుని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, చిన్నదిగా ఉంటుంది. సో మీరు ఈజీగా ఒక కీ చైన్ లాగా హోల్డ్ చేసి క్యారీ చేయొచ్చు. అండ్ ఈ లైటర్ చాలా యూనిక్గా ఉంటుంది. సో మరి ఇటువంటి యూనిక్ లైటర్స్ మన ఛానల్లో చాలా చూపించాను. సో మరి ఈ లైటర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాగ్నెటిక్ ల్యాంప్. ఫ్రెండ్స్, మన ఇంట్లో డెకరేటివ్ పర్పస్ అయినా లేదంటే చదువుకోవడానికి ఇంకా వేటికైనా సరే మనం పోర్టబుల్ ల్యాంప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి ఈరోజు మీకు ఒక అద్భుతమైన అండ్ యూనిక్ టెక్నాలజీతో తయారు చేసిన ఒక ల్యాంప్ అయితే చూపించబోతున్నా. అదే ఈ మ్యాగ్నెటిక్ ల్యాంప్. ఈ ల్యాంప్ చాలా స్పెషల్గా ఉంటుంది. దీంట్లో స్విచ్ చాలా స్పెషల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం ఈ ల్యాంప్ చూసుకుంటే ఒక ఫ్రేమ్ టైప్లో, వుడెన్ ఫ్రేమ్ టైప్లో ఉంటుంది. సో ఆ ల్యాంప్ బ్రైట్నెస్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ల్యాంప్ని మీరు ఆన్ చేయాలంటే మ్యాగ్నెటిక్ బాల్స్లా ఉంటే ఒక బాల్ని ఇంకో బాల్ దగ్గర తీసుకొస్తే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ రియాక్షన్ జరిగి సో అక్కడ లైట్ అనేది ఆన్ అవడం అయితే జరుగుతుంది. సో చాలా బాగుంటుంది. ఈ ల్యాంప్ చూడడానికి కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. సో మీ ఇంట్లో డెకరేటివ్ పర్పస్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. సో డిఫరెంట్ కలర్స్లో ఈ ల్యాంప్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కానీ ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేయదు. జస్ట్ ఈ ల్యాంప్ వర్క్ చేయాలంటే పవర్ అయితే కావాలి. సో పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ల్యాంప్ వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న డ్రోన్ చూసేద్దాం. ఈ డ్రోన్ నార్మల్ డ్రోన్స్ కంటే చాలా యూనిక్గా ఉంటుంది దీని డిజైన్ అనేది. సో ఈ డ్రోన్ చాలా చిన్నదిగా ఉంటుంది. సో మీరు ఈ డ్రోన్ ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు ఈజీగా ఫ్లై ఎగరవేయచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ దీంట్లో మంచి కెమెరాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఒక కెమెరా, బాటంలో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాస్ కూడా మంచి హై క్వాలిటీలో సో మీకు ఉంటాయన్నమాట. సో మీరు ఈజీగా మీ మొబైల్ కనెక్ట్ చేసుకుని లైవ్ అయితే చూసుకోవచ్చు. మీరు ఫొటోస్ కానీ వీడియోస్ ఫుటేజ్ క్యాప్చర్ చేసుకోవడానికి కానీ ఈ డ్రోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రోన్లో 2 టైప్ ఆఫ్ LED లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది, రెడ్ అండ్ బ్లూ కలర్స్. సో మీరు నైట్ టైం కూడా ఈజీగా ఈ డ్రోన్ని మీరు ఐడెంటిఫై చేయడానికి ఆ లైట్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా చిన్న డ్రోన్, సైజులో చాలా చిన్నదిగా ఉంటుంది. సో మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ మీరు ఫోల్డ్ చేసిన తర్వాత మీ పాకెట్లో పెట్టుకుని కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకువస్తాను. సో ఈ గ్యాడ్జెట్స్లో మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.